నీవు నాతో కూడా అంటే ఆదరించటం. కొంతమందికి ఆదరించే మాటలు తెలవదు, ఎప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడాలి. చచ్చిపోయిన చోటుకి వెళ్ళి సంతోషకరమైన మాటలు చెప్పేవాళ్ళు ఎట్టుంటుంది వాళ్ళకి. కానీ ఇవాళ యేసుప్రభు చచ్చిపోయిన రోజే కానీ మనకు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏడమని చెప్పలా. కొంతమంది ఏడుస్తారు, కానీ నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు. ఎప్పుడు ఏడుతూనే ఉంటామంటే మీరు ఏడవకూడదు, మనం ఏడవకూడదని దేవుడు తన యొక్క యవ్వన రక్తాన్ని గార్చాడు. మనం సంతోషంగా ఉండి అనేకులను సంతోషపెట్టేవారిగా ఉండాలి అన్నాడు. మూడవది ఆదరణ. అమ్మలాగా ఆదరణ, తల్లి లాంటి ఆదరణ, తండ్రి లాంటిది ఏంటిది? తల్లి ఆదరణ, తండ్రి లాంటి సంపాదన, తండ్రి లాంటి పోషణ. ఈ రెండు ఉంటాయి, రెండు ఉండాలి. తల్లి కాదు, తల్లికి తండ్రికి తల్లి లాంటి ఆదరణ, తండ్రి లాంటి పోషణ.